రంగులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. హిందూ భక్తుల మనోభావాలను కించపరిచిన వారిపై దాడులకి తెగబడిన సహించేది లేదని బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో శ్రీ వీరభద్రస్వామి వారి పారువేట మహోత్సవ ఊరేగింపు సందర్భంగా భక్తులపై ముస్లిం ముష్కరులు దాడికి పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఈ దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడారు. రోహింగ్యా ప్రేరేపిత ముస్లింలు అందరూ కూడా ఒక పథకం ప్రకారం భక్తులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి దాడులు మానుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ తరపున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 రోజుల క్రితం రాయచోటిలో అత్యంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వీరభద్రస్వామి యొక్క తరతరాలుగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా ఆ రోజును కూడా ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ చివరి రోజైనటువంటి పార్వేట ఉత్సవం చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా హిందూ బంధువులందరూ కూడా కలిసి ఆ రహదారి మీద ప్రయాణిస్తూ ఉంటే మహిళలు ప్రతి ఇంటి ముందు కూడా వచ్చి హారతి పల్లెలతోటి హారతి పడుతూ ఉంటే ఒక మంచి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ముస్లిం ముష్కరులు కొద్దిమంది రోహింగ్యా ప్రేరేపిత ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక పకడ్బందీగా ఒక పథకం ప్రకారంగా ముందుగానే వ్యూహంతో వచ్చినటువంటి భక్తులందరి మీద కూడా జై శ్రీరామ్ నినాదాలతో వెళ్తూ ఉంటే రాళ్లతోటి దాడి చేసినటువంటి ఒక దుర్మార్గపు సంఘటన రాయచోట్ల జరిగింది. విశ్వ హిందూ పరిషత్ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున అదేవిధంగా వివిధ క్షేత్రాల తరఫున కూడా ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు గనక ఈ పిచ్చి పిచ్చి వేషాలు గనక మానుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం. మీ రోహింగ్యా ముస్లింలందరూ కూడా మళ్ళీ తరిమి కొట్టి మయన్మార్ దాకా తరిమి కొడతామని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ ఇక్కడ నడుస్తుంది షరియా ప్రభుత్వం కాదు, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం నడుస్తూ ఉంది. మీరు గతంలో లాగా కనుక ప్రవర్తించేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే కట్టి బంగాళాఖాతంలో విసిరివేస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ముష్కరులు ఈ రకమైనటువంటి దాడికి తెగబడ్డారో వారందరినీ కూడా తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ చేయాలా.